ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తవ్విన కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవంత్ రెడ్డిపై 24 గంటలు నిఘా పెట్టినట్టు దర్యాప్తులో తేలడంతో రాజకీయ దుమారం రేపుతోంది. టెలిగ్రాఫ్ యాక్ట్ ని 1980 తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పటికే పలువురు పోలీసు ఉన్నతాధికారులను పోలీసులు అరెస్టు చేసి విచారించారు. సిట్ సంస్థ దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 25 మంది స్పెషల్ టీంతో రేవంత్ రెడ్డి కదలికలపై 24 గంటలు నిఘా పెట్టారని గుర్తించారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ గా నియమించినప్పటి నుండి ఆయన ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరిని కలుస్తున్నారో తెలుసుకుని ఆ వివరాలు కేసీఆర్ కు ప్రణీత్ రావు టీం అందించినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీకి ఆర్థికంగా అండగా ఎవరు ఉన్నారని దానిపై నిరంతరం నిఘా పెట్టినట్టు సమాచారం. ఈ సమాచారం ఎప్పటికప్పుడు కేసీఆర్ కు ఇస్తుండేవారని తేలింది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా పెట్టి ఆ సమాచారాన్ని గులాబీ పార్టీ పెద్దలకు ఇచ్చేవారని సిట్ దర్యాప్తులో స్పష్టమైంది. ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి మారడంతో ఆయన పైన 24 గంటలు నిఘా పెట్టారని సమాచారం. ఈటెల ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు, ఆయన టచ్ లో ఉన్న పార్టీ నేతలపై కూడా నిరంతరం నిఘా ఉంచినట్టు స్పష్టమవుతోంది. దాంతో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. దీని వెనుక ఎలాంటి వారున్నా అందరినీ బయటకు లాగి అరెస్టు చేసి జైలుకు తరలిస్తామన్నారు. ఇంకా ఎవరు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఉన్నారు, ఎంతమంది పొలిటీషియన్ల ఫోన్లను ట్యాపింగ్ చేశారు అనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు. కావాలని బీఆర్ఎస్ నేతలను అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.